మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి చక్కటి క్షేమదాయకమైనటువంటి నమ్మకమైనటువంటి వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య పూర్వకాలం 40 లేదా 50 లేదా పైబడినటువంటి వయసు వాళ్ళకే వస్తుండడం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు రావడం చాలామందిలో జరుగుతుంది. దీనివల్ల తెలిసి తెలియక విచక్షణ రహితంగా అవగాహన లోపంతో వైద్యుల సలహా లేకుండా విపరీతంగా ఆ పెయిన్ కిల్లర్సు లేదా నొప్పి నివారణ మాత్రలు వాడుకొని ఆ సమస్య తాత్కాలికంగా తగ్గిపోయినప్పటికీ అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు కూడా వాళ్ళు కారణభూతులయ్యేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే సర్వసాధారణంగా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల మోకాళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయంటే మోకాళ్ళ భాగంలో ద్రవ పదార్థం అంటే గుజ్జు పదార్థం తగ్గడం వల్ల ఒక ఎముక రాసుకోవడం వల్ల ఆ ప్రభావం చేత ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. మరి ఈ యొక్క రాసుకోవడం అనేటువంటి ఎందుకు జరుగుతుందంటే వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల మోకాళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నమాట. దీనికి తోడు అసలుకు మరిన్ని కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే వయస్సు రీత్యా సర్వసాధారణంగా ఈ మోకాళ్ళ నొప్పులు జరగడం సర్వసాధారణం అనుకుంటే వయస్సు కాకుండా మిగతా కారణాల వల్ల అంటే అధికంగా బరువు ఉండడము, షుగర్ ఉండడము, అట్లే ఎముకలకి కీళ్లకు సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు ఉండడము, పోషకాహార లోపం ఉండడము, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఇతర సమస్యలు ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ మోకాళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ దాని ప్రభావం చేత మోకాళ్ళ నొప్పులు కలుగుతూ ఉంటాయన్నమాట. ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో భాగంగా వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి మోకాళ్ళ భాగంలో. అంటే TNF ఆల్ఫా, సైటోకైనిన్స్, IL-2, IL-6 ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ పదార్థాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే కొద్దీ మోకాళ్ళ నొప్పుల సమస్య ఇంకా పెరిగిపోతుండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క పదార్థాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల మోకాళ్ళ భాగంలో ఉండేటువంటి కండరాలు ఉన్నటువంటి కణాలు దెబ్బతింటాయి. అదేవిధంగా ఎముకల్లో కణాలు దెబ్బతింటాయి. అట్లే జాయింట్లో ఉన్నటువంటి కీళ్ళ భాగంలో ఉన్నటువంటి ఆ కణజాలం కూడా దెబ్బతిని దాని ప్రభావం చేత మోకాళ్ళ భాగంలో స్టిఫ్గా ఉండడము, నొప్పి వాపు ఉండడము, అదేవిధంగా చాలా అసౌకర్యంగా ఉండడము ఇలాంటివి అనేక రకాలైనటువంటి లక్షణాలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క సమస్యతో పాటు ఆ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కండరాలు ఏవైతే ఉన్నాయో ఆ కండరాలలో ఎంజైమ్స్ కూడా సరిగ్గా ఉత్పత్తి కావు. ఎప్పుడైతే కండరాల్లో సహజ సిద్ధంగా ఎంజైమ్స్ ఉత్పత్తి కావో ఆ యొక్క ప్రభావం చేత కూడా కండరాలు బిగదీసుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మోకాళ్ళ భాగంలో జరిగేటువంటి ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో జరిగేటువంటి తంతు. ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో జరిగేటువంటి ఈ తంతును ఆపేదానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గేదానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు, అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాలను నిర్వీర్యం చేసేందుకు, ఆ యొక్క పదార్థాల యొక్క ప్రభావాన్ని తగ్గించేందుకు, అంతేకాకుండా మోకాళ్ళ భాగంలో జిగురుత్పత్తి బాగా అయ్యేందుకు, కార్టిలేజ్ను రక్షించేందుకు, మోకాళ్ళ భాగంలో జిగురుత్పత్తి బాగా జరిగేసి త్వరగా ఆ సమస్య పెరగకుండా ఉండేందుకు ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఔషధం తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు రెండే రెండు. మొట్టమొదటిది తిప్పసత్తు చూర్ణం. దీన్నే గుడూచి సత్వం అంటారనమాట. బాగా నిదానంగా చూడండి, గమనించండి, నోట్ చేసుకోండి. చాలామందికి ఉండేటువంటి సర్వసాధారణమైనటువంటి సమస్య ఈ మోకాళ్ళ నొప్పులు కాబట్టి చాలామందికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఔషధం తిప్పసత్తు. దీన్నే గుడూచి సత్వం అంటారనమాట. ఈ తిప్పసత్తు ఒక 100 గ్రాములు తీసుకోండి. ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో మనకి ఈ యొక్క తిప్పసత్తు గుడూచి సత్వం అనేటువంటి పేరుతో కూడా దొరుకుతుంది. రెండవ పదార్థంగా శోధించేటువంటి శొంఠి. చూసారు కదా, ఈ యొక్క శొంఠి చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోండి. తిప్పసత్తు 100 గ్రాములు, శొంఠి చూర్ణము 100 గ్రాములు. ఈ రెండు పదార్థాలను బాగా కలిపితే 200 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది అనమాట. ఈ రెండు పదార్థాలను బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 2.5 గ్రాము
ఈ యొక్క చూర్ణాన్ని, అంటే ఒక అర టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని ఒక చిన్న ప్లేట్లో తీసుకొని అందులో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి సేవించాలన్నమాట. ఈ విధంగా ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి సేవించడం వల్ల ఈ యొక్క ఔషధము 40 రోజులకు సరిపోతుందన్నమాట. ఈ 40 రోజుల తర్వాత మరలా ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకుని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట. దీర్ఘకాలంగా వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి దీర్ఘకాలం పాటు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. ఈ ఔషధంలో మనం తేనె కలిపాం కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ రోజులు తేనె వాడడం క్షేమదాయకం కాదు కాబట్టి తేనె బదులు వాళ్ళు ఇదే యొక్క ఔషధాన్ని తగినన్ని నీళ్ళలో కలిపి కానీ లేదా తగినన్ని పంచదార, బెల్లము ఇలాంటివి కలపకుండా కేవలము గోరువెచ్చని పాలు తగినన్ని తీసుకుని అందులో కలిపి కానీ వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా కలగడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండకుండా అన్ని సైడ్ బెనిఫిట్సే ఉంటాయి. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ యొక్క తిప్ప తీగ లేదా తిప్ప సత్తులో అనేక రకాలైనటువంటి పాలిఫినాల్స్, అదేవిధంగా ఆల్కలాయిడ్స్, స్టిరాయిడ్స్, లిగ్నాన్స్, టీనోస్పెరిన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మోకాళ్ళ నొప్పులను తగ్గించేందుకు, మోకాళ్ళ భాగంలో జిగురుత్పత్తి బాగా పెంచేందుకు, మోకాళ్ళ నొప్పులు ఎక్కువ కాకుండా రక్షించేందుకు, మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కండరాలు, ఎముకలు, కీళ్ళు, ఆ కీళ్ల మధ్యలో ఉన్నటువంటి ఈ కార్టిలేజ్ అనేటువంటి మృదులాస్థి వీటన్నిటిని రక్షించేందుకు, పోషించేందుకు ఈ యొక్క తిప్పసత్తు లేదా తిప్పతీగలు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా శోధించేటువంటి శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు ఇలాంటి రసాయన పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయి. అంటే ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను ఆపడమే కాకుండా ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాల ఉత్పత్తిని నిర్వీర్యం చేసి ఆ యొక్క భాగంలో, మోకాళ్ళ భాగంలో చక్కటి రక్త సరఫరాను పెంపొందింపజేసేసి ఆ భాగంలో ఉత్పత్తి అయినటువంటి ఆ యొక్క హానికారకమైనటువంటి పదార్థాలను త్వరగా ఆ భాగం నుంచి బహిష్కరించేందుకు కూడా ఈ యొక్క శొంఠి నొప్పి తగ్గేందుకు ఉపయోగపడమే కాకుండా ఇలాంటి క్రియలు నిర్వర్తించేందుకు కూడా శొంఠి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఈ రెండు పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా, సత్వరమే, వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. తేనె, పాలు ఇలాంటివి ఈ ఔషధాన్ని శీఘ్రంగా మన దేహంలో ప్రవేశింపజేసి శీఘ్రంగా ఆ యొక్క పనితనాన్ని కలుగజేసేందుకు ఇవి మనం సహాయ ఔషధాలుగా ఉపయోగపడమే కాకుండా మంచి పోషకాంశాలుగా ఉపయోగపడతాయి. చూశారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.